వెల్కమ్ బ్యాక్. సో టుడే వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జాబ్ పోస్టింగ్ అయితే మనకి రిలీజ్ అయ్యాయి. సో టోటల్గా మనకి 4 పోస్టులు అయితే మనకి ఉన్నాయి ఇందులో. యంగ్ ప్రొఫెషనల్స్ అండ్ కన్సల్టెంట్ గ్రేడ్ 1, కన్సల్టెంట్ గ్రేడ్ 2 అండ్ సీనియర్ కన్సల్టెంట్. సో ఈ పోస్టులు అయితే మనకి అవైలబుల్గా ఉంది. సో మనం అప్లై చేసుకోవచ్చు. 4th జూన్ వరకు అయితే మనకి ఛాన్స్ ఉంది. సో అప్పటి వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. సో మీకు కంప్లీట్ జాబ్ యొక్క డీటెయిల్స్ అంతా కూడా మీకు ఒకసారి క్లారిటీ ఇస్తాను. ఒకసారి మీరు చెక్ చేయండి. సో యంగ్ ప్రొఫెషనల్స్కి వచ్చేసి మనకి 32 years వరకు ఏజ్ క్రైటీరియా ఉంది. అండ్ 1 year మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది కంప్లీట్లీ ఫ్రెషర్స్కి మాత్రం కాదు. సో మినిమం 1 year ఎక్స్పీరియన్స్ నుంచి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 32 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. 70,000 per month అయితే మనకి శాలరీ ఉందన్నమాట. అండ్ గ్రేడ్ 1 కన్సల్టెంట్ గ్రేడ్ 1లో వచ్చేసి 45 years వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి 3 years నుంచి 8 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ సాలరీ ప్యాకేజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 80,000 నుంచి 1,45,000 వరకు మనకి సాలరీ ప్యాకేజ్ ఉంది. అండ్ కన్సల్టెంట్ గ్రేడ్ 2 వచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్ 50 years వరకు ఉంది. అండ్ 8 years నుంచి 15 years వరకు మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. సాలరీ ప్యాకేజ్ 1,45,000 నుంచి 2,65,000 వరకు సో మనకి సాలరీ ప్యాకేజ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సీనియర్ కన్సల్టెంట్కి వచ్చేసి 62 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మినిమం 15 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ సాలరీ ప్యాకేజ్ వచ్చేసి 2,65,000 నుంచి 3,30,000 వరకు అయితే మనకి సాలరీ ప్యాకేజ్ అయితే ఉంది. అండ్ కమింగ్ టు ఇప్పుడు యంగ్ ప్రొఫెషనల్స్లో వచ్చేసి కంప్లీట్గా మనకి 9 పోస్టులు అయితే మనకి ఖాళీగా ఉన్నాయి. అండ్ కన్సల్టెంట్ గ్రేడ్ 1లో వచ్చేసి 5 ఉన్నాయి. అండ్ కన్సల్టెంట్ గ్రేడ్ 2లో ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. అండ్ సీనియర్ కన్సల్టెంట్లో ఓన్లీ 1 మాత్రమే ఉందన్నమాట పోస్ట్ అనేది. సో దీని అప్లయింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ అంతా కూడా ఒకసారి క్లారిటీ ఇస్తాము. సో అప్లయింగ్ వచ్చేసి మనం డైరెక్ట్గా esIC.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళాలి. సో అక్కడ సో మనకి ఆ, ఏదైతే పోర్టల్ లింక్ ఉంటుంది సో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది మన ఈ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడితోని. అండ్ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత సో ఏవైతే మన బేసిక్ డాక్యుమెంట్స్ ఉంటుందో ఫోటో కానీ సిగ్నేచర్ కానీ అండ్ డిగ్రీ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మంచి స్కాన్ చేసి క్లారిటీ ఉన్న డాక్యుమెంట్స్ మాత్రం మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని తర్వాత మనకి ఏదైతే ఎలిజిబుల్ పోస్టులు అయితే మనం ఉన్నామో సో అవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకుని సో ఫైనల్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఫైనల్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత సో మీరు ఆ అక్నాలెడ్జ్మెంట్ అండ్ రిఫరెన్స్ నెంబర్ ఏదైతే ఉందో సో అది మీరు ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకుంటే సో మనకి తర్వాత సెలక్షన్ ప్రాసెస్ చూసుకునేటప్పుడు అయితే మనకి ఉపయోగపడుతుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ మనకి మంచి విషయం ఏంటంటే ఇక్కడ మనకి రిటన్ టెస్ట్ అనేది అసలు లేదు. సో కంప్లీట్గా మనకి ఇంటర్వ్యూ బేస్ పరంగా వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఈ జాబ్ పరంగా మనకి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ సో మీరు డైరెక్ట్‌గా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. సో మీకు ప్రతి మీ డౌట్‌కి ఆన్సర్ ఇస్తాను. అండ్ ఇది జాబ్ యొక్క డిస్క్రిప్షన్ డాక్యుమెంట్ ఇది. సో ఇన్ కేస్ మీకు ఒకవేళ కావాలి అంటే సో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు కామెంట్‌లో టెక్స్ట్ చేయొచ్చు. ఓకే. సో ఇలాంటి జాబ్ పోస్టింగ్స్ కానీ గవర్నమెంట్‌కి సంబంధించిన, ప్రైవేట్‌కి సంబంధించినవన్నీ ముందుగా సో మీకు ఆన్ టైమ్ అప్డేట్ రావాలి అంటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ సింబల్‌ని మీరు యాక్టివేట్ చేసి పెట్టుకుంటే ఆన్ టైమ్ అప్డేట్స్ అనేది మీకు వస్తాయి అప్లోడ్ చేసిన వెంటనే. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో బిఫోర్ 4th అయితే మీరు అప్లై చేసుకోండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.